వాస్తు శాస్త్రం ప్రకారం సాయంత్రం పూట కొన్ని పనులు చేయటానికి లక్ష్మీదేవి ఇష్టపడదు. ఆ పనులేంటో తెలుసుకుందాం. కొన్ని పనులు చేయకూడని సమయంలో చేయటం ద్వారా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవటానికి, సంతోషకరమైన వాతావరణాన్ని కొనసాగించడానికి సాయంత్రం కొన్ని పనులు చేయకుండా ఉండాలి. తులసి ఆకులను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. సాయంత్రం తులసిని తాకడం లేదా ఆకులు తెంపడం వల్ల ఇంట్లో పేదరికం వస్తుంది. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి సాయంత్రం పూట తులసికి నీరు పోయడం లేదా తాకటం చేయకూడదు. సాయంత్రం పూట దేవతలు విహారయాత్రకు వెళుతారు. సూర్యాస్తమయం తరువాత ఇంట్లో ఏ మూల కూడా చీకటి ఉండకూడదు. సాయంత్రం ఇల్లు చీకటిగా ఉండకూడదు. ఇది ఇంటి సుఖ సంతోషాలపై దుష్ప్రభావాన్ని చూపుతుంది. చాలామంది సాయంత్రం పూట భజన, కీర్తనలు, పూజలు చేస్తారు. సాయంత్రం 5 గంటల తర్వాత పూజ చేయాలి అనే ఒక నియమం కూడా ఉంది. సాయంత్రం గొడవలు, శ్రమలకు దూరంగా ఉండాలి. సాయంత్రం పూట గొడవలు పడితే ఇంట్లో నెగటివిటీ గణనీయంగా పెరుగుతుంది. వాస్తు విద్య ప్రకారం సాయంత్రం సమయంలో డబ్బు లావాదేవీలు చేయటం మంచిది కాదు. ముఖ్యంగా ఈ సమయంలో ఎవరు 10 రూపాయలు కూడా అప్పుగా ఇవ్వకూడదు. ఎవరి దగ్గర అప్పు తీసుకోకూడదు. సూర్యాస్తమయం తరువాత తీసుకున్న రుణం ఎప్పటికీ తిరిగి చెల్లించలేము. సూర్యాస్తమయం తరువాత ఇంటిని కానీ చుట్టుపక్కల ప్రాంతాలను కానీ ఊడ్చటం చేయకూడదు. సాయంత్రం పూట ఊడ్చడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది, ధన నష్టం కలుగుతుంది.